మొత్తం ప్రొవైడ్ చేయడం 3 ఇంకా ఇన్ని చేసినా కూడా ఏదైనా జరిగితే అప్పుడు ఈ పాష్ యాక్ట్ అనేది వచ్చి ఈ యాక్ట్ ని కంప్లైంట్ కింద తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రైట్ గా దాన్ని ఆర్గనైజేషన్ అయినా పాష్ యాక్ట్ అనేది వర్తించి తీరుతుంది. మనకు ఆ రైట్స్ ఖచ్చితంగా కంపెనీలో ఉంటాయి. ఉమెన్ అండ్ చైల్డ్ కాలేజ్లో మహిళల రక్షణ భద్రత అలాగే సాధికారత మీద అవగాహన చట్టం అనేది ఈ కాలేజ్లో చేయటం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా ఎఫర్ట్స్ తీసుకొని ఎన్నో పథకాలు సృష్టించి ఆడవాళ్ళు భద్రంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంది. కానీ కూడా ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళ మీద అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్, దీనివల్ల కొంతమంది సూసైడ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. కొన్ని తప్పిదాలు ఏంటంటే స్వంతంగా ఆడపిల్లలు కొని తెచ్చుకునేవి ఉంటున్నాయి. అంటే తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, లేకపోతే మైనర్స్గా ఉండి కూడా లేకపోతే వెళ్ళిపోవటం పెళ్ళైన వాళ్ళతో. సో వీటన్నిటి మీద ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కొంచెం ఒక వల్నరబుల్ ఏజ్ కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అలాగే ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫ్రెండ్షిప్స్ అనేది చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని మనకి ఏది మంచిగా చేయాలి. అలాగే సైబర్ క్రైమ్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాటిని పెట్టి బెదిరియటం, దానివల్ల చాలామంది ఆడపిల్లలు కుంగిపోయి ఆఖరికి స్కూల్స్కి కానీ కాలేజెస్ కూడా వెళ్ళలేని పరిస్థితి. సో వీటన్నిటి మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఆడపిల్లలు వాళ్ళగా జాగ్రత్త ఉండి లైఫ్లో బాగా చదువుకొని సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము అన్ని చోట్ల కూడా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ ప్రోగ్రామ్ జరిగిందనమాట. థ్యాంక్ యూ. అంటే మేము ప్రతి విషయం కూడా ఫాలో అవుతాం. అది ఏ పార్టీ అని కాదు, ఎవరు అని కాదు, ప్రతి ఇష్యూ కూడా మేము ఫాలో అప్ చేసి అక్కడున్న కన్సర్న్డ్ అథారిటీస్తో మాట్లాడుతున్నాం. ఏదైతే రీసెంట్గా జరిగిందో అది ఫేక్ వీడియో అని కూడా బయటకు వచ్చింది. సో నిజంగా ఇఫ్ సమ్వన్ వాజ్ ఇన్వాల్వ్డ్, అది ఫేక్ కాదు నిజమే జరిగింది, మాకు న్యాయం చేయండి అని మా దగ్గరికి వస్తే తప్పకుండా అదే చెప్తున్నాం కదా, ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్పింది. అది ఎవరైనా సరే ఆడపిల్లల మీద అక్రమాలు అన్యాయాలు జరిగితే మాత్రం సహించదు, అది ఎవరైనా సరే. సో అది మాకు నిజంగా వీళ్ళ వల్ల నుంచి మాకు అన్యాయం జరిగింది, లెట్ ఇట్ బి అన్ ఎమ్మెల్యే ఆర్ ఎనీవన్, మా దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్లీ అది యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.